గాయస్ మీరు తక్కువ ప్రైస్లో ఒక 7 సీటర్ కోసం చూస్తున్నారా? సేమ్ కార్ని మీరు 7 సీటర్గా, 6 సీటర్గా, 5 సీటర్గా, 3 సీటర్గా, 2 సీటర్గా కన్వర్ట్ చేసుకునేటట్టు కన్వీనియంట్గా ఉండాలా? అయితే ఈ కార్ మీకోసమే. అదే నిసాన్ గ్రావైట్. ఇదైతే నిసాన్ నుంచి రీసెంట్గా అయితే లాంచ్ అయింది. ఈ వీడియోలో ఈ కార్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఈచ్ వేరియంట్ ప్రైస్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హలో గైస్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. నిసాన్ గ్రావైట్ ఈ కార్ అయితే రీసెంట్ గా నిసాన్ కంపెనీ లాంచ్ చేసింది. మనకి ఈ కార్ అనేది షోరూమ్స్ లో కూడా ఆల్రెడీ వచ్చింది. సో ఈ కార్ సంబంధించిన ఫుల్ వాక్ అండ్ రివ్యూ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. సో అవన్నీ మిస్ అవుతుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మరి నిసాన్ గ్రావైట్ ఇది ఒక అఫోర్డబుల్ 7 సీటర్ అని చెప్పొచ్చు. ఇది కేవలం మనకి 5.65 lakhs కే వస్తుంది. సో ఒకవేళ మీరు అఫోర్డబుల్ ప్రైస్ లో ఒక 7 సీటర్ చూస్తున్నట్లయితే ఈ కార్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో అయితే కార్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మనకి బానెట్ పైన ఇట్లా లైన్ స్టెప్ డిజైన్ అయితే ఇచ్చారు. దానిపైన గ్రావైట్ బ్రాడ్జింగ్ ఇచ్చారు. హెడ్ లైట్స్ చూసినట్లయితే హెడ్ లైట్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. హెడ్ లైట్స్ లోనే మనకి డిఆర్ఎల్స్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇండికేటర్స్ అయితే మనకి బల్బ్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ సెంటర్ లో దీనికి గ్రిల్ చూసినట్లయితే ఈ కార్ లో మనకి 2D పియానో బ్లాక్ గ్రిల్ అయితే ఇస్తున్నారు. గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. సెంటర్ లో మనకి నిసాన్ లోగో అయితే ఇచ్చారు. నెక్స్ట్ బంపర్ విషయానికి వస్తే మనకి బంపర్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఇచ్చారు. బంపర్ లో మనకి బాటమ్ లో మనకి సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే ఇస్తున్నారు. సైడ్స్ కి మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లైన్స్ చూసారా మీరు? వీటిని ఏమంటారంటే ప్రొటెక్టివ్ సీ షేప్డ్ ఏరో ఎసెన్స్ అంటారు. సో ఇవి ప్రొటెక్షన్ కోసం అయితే ఇచ్చానని చెప్తున్నారు. కాకపోతే ఇవి అయితే మనకి కార్ కి అయితే మంచి లుక్ అయితే తీసుకొచ్చాయి. నాకు తెలిసి ఈ ఎసెన్స్ అనేవి ఓన్లీ మనకి టాప్ వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ ఎసెన్స్ అనేవి మనకి ఫ్రంట్ లోనే కాదు, మనకి బ్యాక్ లో కూడా ఇస్తున్నారు. సో ఈ ఎసెన్స్ అయితే మనకి కార్ కి మంచి లుక్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కార్ సైడ్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ లో కూడా కార్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ అలైవిల్స్ డిజైన్ చూడండి. అలైవిల్స్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఇక్కడ బాటమ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ లైన్ టైప్ డిజైన్ ఇచ్చి దానిపైన గ్రావైట్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ లో గ్రావైట్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం ఓవర్వ్యూమ్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ ఓవర్వ్యూమ్స్, దానిపైన సైడ్ ఇండికేటర్ లైట్ కూడా ఇండికేట్ చేశారు. పైన మనకి బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ ఇస్తున్నారు. హ్యాండిల్స్ కూడా మనకి ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ కాకుండా మనకి నార్మల్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇవ్వడం లేదు. రైట్ సైడ్ లో ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు ఈ కార్ కి. సో ఇక్కడ మనకి టైర్స్ పైన కూడా ఫెండర్స్ కూడా మనకి బ్లాక్ కలర్ ఫెండర్స్ అయితే ఇస్తున్నారు. దానిపైన మనకి ఈ ఏరో ఎసెన్స్ సంబంధించిన కలర్ ఉంది కదా, ఆ కలర్ అయితే లైట్ గా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇదైతే సైడ్ ప్రొఫైల్ అనమాట. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ చూద్దాం. రేర్ ప్రొఫైల్ అయితే కార్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. నాకు ఫ్రంట్ ప్రొఫైల్ తో కంపేర్ చేస్తే రేర్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా నచ్చింది. ఇక్కడ పైన మనకి టైల్ ల్యాంప్ ఇచ్చారు. సెంటర్ లో మనకి క్రోమ్ బార్ అయితే ఇచ్చారు. దానిపైన నిసాన్ లోగో అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం టైల్ ల్యాంప్స్ చూసినట్లయితే క్రిస్టల్ ఎడ్జ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. చూడండి మనకి బంపర్ కూడా మనకి టోటల్ గా మనకి బ్లాక్ కలర్ బంపర్ అయితే ఇస్తున్నారు. స్కిడ్ ప్లేట్ కూడా ఇస్తున్నారు. రేర్ లో కూడా మనకి అసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా రేర్ ప్రొఫైల్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. ఈ కార్ డిజైన్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఈ కార్ ఇంజన్స్, వేరియంట్స్ అండ్ కలర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కార్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి 2 types ఆఫ్ ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్ ఈస్ B4D 1 liter NA పెట్రోల్ ఇంజన్. సెకండ్ వన్ ఈస్ B4D 1 liter NA EZ షిఫ్ట్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్స్ మనకి సేమ్ పవర్ అండ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అవే మనకి 72 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 96 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్ లో మనకి 2 different types ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్ ఈస్ 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. సెకండ్ వన్ ఈస్ 5 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఈ కార్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ అనేది మనకి 5 కలర్స్ లో ఆఫర్ చేస్తున్నారు. వన్ ఈస్ ఫారెస్ట్ గ్రీన్, ఆక్సీ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, స్టామ్ వైట్ అండ్ మెటాలిక్ గ్రే. ఇవైతే ఈ కార్ లో ఇచ్చే కలర్స్ అండ్ వేరియంట్స్ అనమాట. నెక్స్ట్ ఈ కార్ డైమెన్షన్స్ చూసినట్లయితే ఈ కార్ లెంత్ వచ్చేసి మనకి 3987 mm అయితే ఉంటుంది. విడ్త్ వచ్చేసి 1734 mm అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి 1643 mm అయితే ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 2636 mm అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 182 mm అయితే ఉంటుంది. సో ఇవైతే ఈ కార్ డైమెన్షన్స్ అనమాట. నెక్స్ట్ ఈ కార్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ కార్ ని 5 సీటర్ గా కన్వర్ట్ చేసుకుంటే 625 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 6 సీటర్ గా కన్వర్ట్ చేసుకుంటే 320 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ కార్ వచ్చేసి మనకి ఈ కార్ లో మనకి 40 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. నిసాన్ బాగా హైలైట్ చేసిన ఫీచర్స్ ఏంటంటే ఈ కార్ లో మనకి డాష్ క్యామ్ అయితే ఇస్తున్నారు. JBL స్పీకర్స్ ఇస్తున్నారు. ఎయిర్ ప్యూరిఫైర్ ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్రొటెక్టివ్ అసెన్స్ అనమాట. సిగ్నేచర్ డిజైన్ డికల్ అని చెప్తున్నారు. అంటే సపరేట్ డిజైన్ అయితే ఇచ్చారు. నాకు ఇదైతే మనకి టైర్ ప్రింట్ ఉంది కదా, టైర్ ప్రింట్ డిజైన్ అయితే ఇచ్చారు బాడీ పైన. సో ఇవైతే వీళ్ళు బాగా హైలైట్ చేసే ఫీచర్స్. ఇంకొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి లెదర్ సీట్స్ అయితే ఇస్తున్నారు. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ విత్ వుడెన్ ఫినిష్ అయితే ఇస్తున్నారు.
ఇంకో ఎక్సలెంట్ విషయం ఏంటంటే ఈ కార్ లో మనకి 3 రోస్ కి మనకి ఏసీ విన్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత 7 సీటర్ అయినా మనకి ఏసీ కరెక్ట్ గా రాకపోతే వేస్ట్ అనమాట. సో ఇందులో అయితే ఏసీ 3 రోస్ కి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ జనరస్ నీ రూమ్ అండ్ హెడ్ రూమ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి నీ రూమ్ అండ్ హెడ్ రూమ్ ప్రాపర్ గా ఉంటుందని చెప్తున్నారు. కంఫర్టబుల్ గా మనం కూర్చోవచ్చు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ కూల్డ్ కంపార్ట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. ఈ సమ్మర్ లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కార్ తీసుకున్న వాళ్ళకైతే. సో ఒకవేళ మనం కూల్ డ్రింక్స్ తీసుకున్నా, ఏమన్నా కూల్ వాటర్ తీసుకున్నా ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ అవి కూల్ గా అయితే ఉంటాయి. ఇవైతే వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కార్ ని ఎలా హైలైట్ చేస్తున్నారంటే ఈ కార్ ని మనం డిఫరెంట్ విధాలుగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, వీడియో మీకు ప్లే చేస్తాను. ఈ కార్ ని 7 సీటర్ గా కన్వర్ట్ చేయొచ్చు, 6 సీటర్ గా కన్వర్ట్ చేయొచ్చు, 5 సీటర్ గా కన్వర్ట్ చేసుకుంటే మనకి 625 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అదే 4 సీటర్ గా కన్వర్ట్ చేస్తే మనకి ఇంకెక్కువ బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది. దీన్ని మనం 3 సీటర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, 2 సీటర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా బిజినెస్ ఉన్నట్లయితే ఈ కార్ అయితే ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. ఫ్యామిలీస్ కి యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి స్టోరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో మల్టిపుల్ విధాలుగా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కార్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి ఫ్లోటింగ్ 20.32 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ లో మనకి రేర్ సెన్సింగ్ వైపర్స్ ఇస్తున్నారు. 17.78 సెంటీమీటర్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ టీపీఎంఎస్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. టీపీఎంఎస్ అంటే మీకు తెలుసో లేదో, ఎవ్రీ కార్ టైర్ అంటే మనకు ఉన్న కార్ టైర్ లో టైర్ ప్రెషర్ ఎంత ఉందో చూపిస్తుంది. సో దీని వల్ల మనకి పంచర్ అయ్యే ముందే మనకి తెలిసింది. సో కార్ మైలేజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఇవైతే ఈ కార్ లో ఇచ్చే హైలైట్ ఫీచర్స్. నెక్స్ట్ వీళ్ళు బాగా ఫోకస్ చేసింది ఏంటంటే పియానో బ్లాక్ 2D గ్రిల్ అయితే ఇస్తున్నారు, మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఈ కార్ లో మనకి హై గ్రౌండ్ క్లియరెన్స్ బోల్డ్ డ్యూయల్ టోన్. సో ఈ కార్ లో అయితే R15 టైర్స్ అయితే ఇస్తున్నారు. సో దట్ దాని వల్ల మనకి 182 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. మనం హెడ్ ల్యాంప్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, టైల్ ల్యాంప్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం సేఫ్టీ పరంగా చూసినట్టయితే ఈ కార్ లో మనకి 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ గా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇస్తున్నారు. హిల్ స్టార్ట్ అసిస్ట్ అయితే ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇస్తున్నారు. సో ఇవైతే సేఫ్టీ పరంగా ఈ కార్ లో అయితే ఇచ్చే ఫీచర్స్. ఈ కార్ లో అయితే 360 డిగ్రీస్ కెమెరా అయితే ఇవ్వడం లేదు, అడాస్ ఫీచర్స్ అయితే ఇవ్వడం లేదు. సో మనం ఇంత తక్కువ ప్రైస్ కి ఇవన్నీ ఫీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఎవరైతే మనకి డైలీ బిజినెస్ ఉన్న వాళ్ళు, నాకు ఎక్కువ లగ్జరీ అవసరం లేదు, ఎక్కువ ఫీచర్స్ అవసరం లేదు అన్న వాళ్ళు ఈ కార్ అయితే తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు బాగా హైలైట్ చేసింది ఏంటంటే నిసాన్ వారంటీ ఇస్తున్నారు. 10 years ప్లస్ 3 స్టాండర్డ్ ప్లస్ 7 ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తున్నారు. ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ అప్ టు 5 years 50 kilometers అని చెప్తున్నారు. నిసాన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అవైలబుల్ ఉందని చెప్తున్నారు. ఇవైతే నిసాన్ గ్రావెట్ గురించి అన్ని డీటెయిల్స్ అన్నమాట. సో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే చూద్దాం. మనమైతే ఇప్పుడు ఈ కార్ ఇంటీరియర్ ఒకసారి చూద్దాం. చూడండి, మనకి కార్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ లో కార్ ఏ విధంగా అనిపిస్తుందో మీరు చూసుకోవచ్చు. సో కార్ ఇంటీరియర్ కూడా చూద్దాం. చూడండి, కార్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది మీకు. సో నేను షోరూమ్ కి వెళ్ళి వీడియో కూడా చేస్తాను, అందులో మీరైతే క్లారిటీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆ వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఓవరాల్ గా మీకు చూపించడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇంటీరియర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకి డ్రైవర్ లో అయితే ఫ్రంట్ లో అయితే కార్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది. మనకి ఏసీ విన్స్ చూడొచ్చు. ఇక్కడైతే మనకి 2 గ్లో బాక్స్ అయితే, 1 ఈజ్ కూల్ అండ్ 1 ఈజ్ నార్మల్ గ్లో బాక్స్ అయితే ఇస్తున్నారు. సో మనకి సెంటర్ లో మనకి కన్సోల్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి స్టీరింగ్ వీల్ అయితే ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది మీకు. డ్రైవర్ సీట్స్ కి ఏమేమి ఇచ్చారు చూద్దాం. డ్రైవర్ సీట్స్ కి మనకి డోర్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. విండో కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ లో అయితే సీట్స్ ఈ విధంగా అనిపిస్తున్నాయి. దిస్ మనకి మిడ్ రోకి వెళ్ళిపోదాం. మిడ్ లో అయితే మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఏసీ కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకి ఏసీ అయితే ఎక్కువ తక్కువ, నాకు తెలిసి ఇది ఏసీ అనుకుంటా. ఏసీ ఎక్కువ తక్కువ అంటే ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే సెకండ్ రో అనమాట. సో థర్డ్ రో సీట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మనకి కొంచెం మనకి ఏసీ వెంచ్ అయితే థర్డ్ రో సీట్స్ ఇక్కడ పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హ్యాండిల్స్ కూడా ఇస్తున్నారు పైన, చూడండి ఒకసారి. టాప్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ అయితే లేదు. ఒకవేళ ఈ సీట్ లోకి మీరు రావాలనుకుంటే ఈ సీట్ అనేది ఫోల్డ్ చేసుకొని రావచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్ లో కూడా మనకి 2 members కి మనకి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవైతే ఓవరాల్ ఇంటీరియర్ మనకి ఈ విధంగా అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళైతే ఫోకస్ చేస్తున్నారు, హెడ్ ల్యాంప్స్ ఫోకస్ చేస్తున్నారు, టైల్ ల్యాంప్స్ ఫోకస్ చేస్తున్నారు. సో ఇవైతే ఈ కార్ గురించి. నెక్స్ట్ ఈ కార్ సంబంధించిన అన్ని వేరియంట్స్ ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. ఇవైతే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ అనమాట. ఒకవేళ మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ అని కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. అలాగే మీరు @నిఖిల్ అడ్టెక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అందులో నేను అన్ని కార్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను. సో అవన్నీ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.